అర్పించారులే కానీ వాళ్ళు అమ్మ బాబోయ్ అసలు మేలంటే మేము ఓకేలే కానీ మా వల్ల కాదు. అది కాదు దేవుడితో నడవటం అంటే. అర్థమవుతుందా? కాబట్టి మనం ఏదైనా సరే ఆయన మనతో మాట్లాడటమే గొప్ప మేలు. ప్రతి విషయాన్ని ఏం చేయాలంట, మనకి మంచిది కూడా మన వల్ల కాదు. మొదటి 2 వచనాల్లో చూసాం కదా, అవునా? ప్రతి విషయంలో మన జీవితం మీద అధికారం దేవునికి అప్పగించాలి. కాబట్టి కమిట్ టు ద లార్డ్ వాట్ ఎవర్ యు డూ అండ్ హీ విల్ ఎస్టాబ్లిష్ యువర్ ప్లాన్స్ అని అంటున్నాడు. ఏం చేస్తాడంట, ఏది నీకు సరైందో నీతిమంతుల మేలు కోసమే సమస్తం సమకూడి జరుగుతూ ఉంటాయి. కాబట్టి నువ్వు అది కొనటం మేలా వదులుకోవటం నువ్వు మేలా చూసి ఆయన చెప్తాడు అనమాట. ఆ విషయం ఆయన జరిగిస్తాడు ఆ కార్యం. అర్థమవుతుందా? ప్రభువా ఏంటి ఇలా చేసావు అనే మాట ఉండకూడదు. ఇంకా ఏ విషయం దేవుడు పాదాల చెంత పెట్టినా సరే తూచేస్తా, సరిగ్గా చేయలే నేను ప్రార్థన, అట్లాంటి బిలాంలాగా 2వ ట్రై చేసామంటే దేవుడు కోపడతాడు. బిలాం ఏం చేశాడు? 2వ నీకు ఏది కావాలని తరిస్తాడు. అవునా? అయితే నేను మొన్న సరిగ్గా వినలేదు, ఏది కావాలని తరిస్తారంట అని చెప్పి అయితే ఈ నైట్ ఇక్కడ ఉన్నది మళ్ళీ ప్రార్థన చేసి కనుక్కుంటా దేవుడిని అన్నాడు. దేవుడికి అయ్యే నచ్చం. అవునా? ఆయన ఒకసారి చెప్పిన తర్వాత ఎందుకు ఏంటి అనేది మనకి వద్దు. మొదటి 2 వచనాల్లో హృదయం అనే పదం మీద రాసుకున్నారా? ఆయన మాత్రమే మంచిది యుక్తమైంది పలికిస్తాడు. ఆయన మాత్రమే సరైన మార్గాన్ని సెలెక్ట్ చేస్తాడు, నడిపిస్తాడు. కాబట్టి నేను అది కొనపోవటం వలన ఏది మేలో ఆయనకి మాత్రమే తెలుసు. ప్రతి విషయం అది ఏదైనా కానీ ఆయన ఎస్ అంటే కృతజ్ఞత కూడిక, ఆయన నో అంటే కృతజ్ఞత కూడిక. అంతే. ఆయన మాట్లాడటమే గొప్ప ధన్యత. ఆయన మాట్లాడకపోతే, ఆయన తెలిసి చెప్పకపోతే మన పని అయిపోయినట్టే. కాబట్టి ఏంటి అట్లాగైంది? ఆ పాస్టర్ గారు అట్లా చెప్పారు, వేరే పాస్టర్ గారి దగ్గర పెడదాంపా. ఏంటంట? వేరే పాస్టర్ గారి దగ్గర నిన్నగాక మొన్నే వచ్చింది. ఆయన అయితే చాలా 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు పరిచర్య. అక్కడికి వెళ్ళి ఏమండి బండి కొందాం అనుకుంటున్నాం, మరి ఏంటి పరిస్థితి అని అంటే ఆయన ఏమంటాడు? పెద్ద బంగ్లాలో ఉంటున్నాడు కాబట్టి ఆయన ఏమంటాడు అంటే చిన్నోళ్ళు మంచి వాళ్ళు, పెద్దోళ్ళు తప్పుడు వాళ్ళు అని నేను అంటలేదండి అసలు. అంటే అది ఎవరైనా కానీ ఈయన కానీ ఇంకొక ఆయన దగ్గరికి పోదాం అనుకుంటారు చూసారా. అంటే వీళ్ళు ఇష్టపడతారా దేవుడి మాట అయినా, అది దేవుడి మాట అయినా సరే వీళ్ళకి కొద్దిగా జీర్ణించుకోవటానికి కష్టం అవుతుంది. ఎందుకని? ఆయన చెప్పే సమాధానం ఇరికించుకోవటానికి హృదయంలో చోటు లేదు. ఆ డబ్బాలు వీళ్ళు ఆల్రెడీ వేరే మాట పెట్టుకున్నారు. ఏమని?